ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాక్షి పత్రికలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కుట్రపన్ని ఆర్ఓల్ని మేము నియమించుకుని వాళ్ళ ద్వారా ఎన్నికల ప్రక్రియ లేట్ అయ్యే విధంగా, ఓటింగ్ లేట్ అయ్యే విధంగా చేశామని, ఇంకేదేదో చేశామని చెప్పి అవాకులు చవాకులన్నీ కూడా రావటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే సాక్షి పత్రికలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈసీ తప్పులేమీ లేవు, ఎలక్షన్ పోలింగ్ బాగా జరిగిందని చెప్పి వాళ్ళు కితాబులు ఇచ్చారు. మరి ఈ రోజున పోలింగ్ టైంలో మీద ఆర్ఓల ద్వారా కుట్రలు పనిచేసామని, కుతంత్రాలు చేసామని ఏ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అంటారు, ఏ రకంగా ఇటువంటి అడ్డగోలు రాతలు రాస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా రకరకాల రోజుకొక కథనాన్ని వండి వార్చడం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మామూలు అయిపోయింది. ఏది నిజం? పోలింగ్ ప్రశాంతంగా ఈసీ బాగా నిర్వహించిందని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పిన నిజమా? లేకపోతే ఈ రోజున వాళ్ళు చెప్పిన విధంగా ఆర్ఓల్ని మేము నియమించుకొని వాళ్ళ ద్వారా పోలింగ్ని లేట్ చేయటమో, లేకపోతే ఇంకోటి చేయటం అనేది నిజమా? ఒక నిర్ధారణకు రావాలి. ఇలా గందరగోళ పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ పడిపోయింది. ఎందుకంటే ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఉండిపోయింది. రేపు 23వ తేదీన జరగబోయే కౌంటింగ్లో దారుణమైన ఓటమిని వైఎస్ఆర్ పార్టీ చూడబోతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 120 ఎమ్మెల్యే సీట్లకి తగ్గకుండా 20 ఎంపీ సీట్లకి తగ్గకుండా మాకు రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాట్లాడుతూ కులం పేరు ఎత్తటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం, చాలా విచారకరం. ఈ రకంగా గతంలో ఏ ప్రధానమంత్రి కూడా కులం మతం పేర్లు, వాళ్ళ కులాన్ని వాళ్ళ మతాన్ని హైలైట్ చేసుకుని ఓట్లు అడిగినటువంటి దాఖలా లేదు. కేవలం ఒక్క ప్రధానమంత్రి మోడీ గారే నేను బీసీనని చెప్పి నా మీద దాడి చేస్తున్నారు, బీసీని కాబట్టే నా మీద దాడి చేస్తున్నారు, నా కులాన్ని కుంచపరుస్తున్నారు, నన్ను ఏమైనా అనండి, బీసీలను ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఈ 5 సంవత్సరాలు మాట్లాడాడు ఆయన. ఈ దేశంలోని బీసీలందరికీ ఆయన ప్రతినిధా? ఈ రోజున ఆర్థిక నేరస్తులతో, ఆర్థిక ఉగ్రవాదులతో, బ్యాంకులకి వేల కోట్లు లూటీలు వేసిన వాళ్ళతో, రాఫెల్ స్కాములతో, వేల కోట్ల స్కాముల్లో మునిగిపోయినటువంటి మోడీ గారు ఓడిపోతాననే భయంతోనే ఈ రకంగా ఆయన బీసీ కార్డును బయటికి తీసి ఒక దేశ ప్రధాని స్థాయికి ఇది తగదు. ఒక ప్రధానమంత్రి కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు అడగటం అనేది చాలా విచారకరం. ఈ దుస్సంప్రదాయాలకి నాంది పలుకుతుంది. గతంలో ఏ ప్రధానమంత్రులు ఇలా మాట్లాడారు? మోడీ గారు ఆయన స్థాయిని తగ్గించుకుని ప్రధానమంత్రి హోదాని కించపరుస్తూ ఈ రకమైనటువంటి కుల ప్రస్తావనలు తేవటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అని తెలియజేస్తూ, ఇకపోతే ఈసీ, ఎలక్షన్ కమిషన్ మా హరిప్రసాద్ గారు వస్తే ఆయన వాదనని విననని చెప్పింది. ఎందుకంటే ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పింది. మరి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి 11 ఎఫ్ఐఆర్లు అయ్యి అందులో 420గా ఉండి 18 నెలలు
జైలు అనుభవించి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని ఎలా కలుస్తుంది ఈసీ? ఆయనతో ఎలా మాట్లాడుతోంది? ఆయన అర్జీలన్నీ తీసుకుని ఇమ్మీడియట్గా దాని మీద ఎలా యాక్షన్ తీసుకుంటోంది? చెప్పాలి ఎలక్షన్ కమిషన్ దీనికి జవాబు. అంతేకాదు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో A11 ముద్దాయి, A1 జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయి రెడ్డి అయితే A11 ఈయన. మరి ఆ రకమైనటువంటి క్రిమినల్ కేసు ఉన్నటువంటి A11 ముద్దాయిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ మా ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా ఎలా పెడుతుంది? నీవు మాట్లాడడానికేమో క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు తగరా? హరిప్రసాద్ గారు మీతో మాట్లాడకూడదా? మా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్కి ఒక క్రిమినల్ కేసు ఉన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా చీఫ్ సెక్రటరీగా వేస్తారు? ఏ రకంగా అతను తగిన చీఫ్ సెక్రటరీ అవుతాడు? ఇది మా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరచడం, అవమానపరచడం కాదా అని ఈసీని ప్రశ్నిస్తూ ఈ రోజున ఈసీ చాలా అడ్డగోలుగా వ్యవహరించడం జరుగుతుంది. నిన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ మీద, పోలవరం మీద సమీక్షలు పెడితే అది తగదు అని చెప్పి ఎలక్షన్ కోడ్ అని చెప్పి కొన్ని నిబంధనలు విడుదల చేస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన రివ్యూలు చేయకూడదు, ఆయన ఏమీ పట్టించుకోకూడదు, ఇంట్లోనే కూర్చోవాలని చెప్తున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. ఈయన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడంటే ఏదైనా పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే, లేకపోతే పదవీ కాలం పూర్తయిపోతే, ఇంకే కారణాల రీత్యానైనా ఆయన పదవి నుంచి వైదొలుగుతుంటే అప్పుడు నెక్స్ట్ ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు గవర్నర్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగమంటారు. ఇవేమీ జరగలేదే. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ కాలం 5 సంవత్సరాల పాటు 2014లో ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి గెలిపించి 5 సంవత్సరాల పాటు ఆయనకు అధికారం ఇచ్చారు. జూన్ 7న ఆయన పదవి స్వీకారం చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ జూన్ 6వ తేదీ వరకు 2014 జూన్ 7న పదవి స్వీకారం చేస్తే మళ్ళీ 2019 జూన్ 6వ తేదీ వరకు ఆయనకు 5 సంవత్సరాలు రాజ్యాంగం ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది. అది కాదనే హక్కు ఎవరికన్నా ఉందా? రాజ్యాంగం కంటే గొప్పదా ఈసీ? ఆపద్ధర్మం అని ఎలా అంటారు? అసలు ముఖ్యమంత్రి పదవీ కాలం 5 సంవత్సరాల్లో తగ్గించే హక్కు, ఏ పని చేయకుండా నిలిపే హక్కు రాజ్యాంగం ఎవరికన్నా ఇచ్చిందా? అఫ్కోర్స్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సందర్భంగా ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రభావరహితంగా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా జరగాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ కొంత కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్తుంది. అది పోలింగ్ అయ్యేంత వరకు దాన్ని అందరూ అమలు పరుస్తాం. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ ప్రభుత్వ వ్యవస్థ అయినా దాన్ని అంగీకరిస్తాం. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు అభివృద్ధి కార్యక్రమాలు చూడకూడదు, సంక్షేమ కార్యక్రమాలు చూడకూడదు అంటే రాజ్యాంగంలో ఎక్కడ చెప్పింది? ఈసీ ఏమన్నా సుపీరియరా? ఈసీ ఏమన్నా మోనార్కా, నియంత? 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల అధికారం ఇచ్చినటువంటి, రాజ్యాంగం అధికారం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని
ఎన్నికలు ముగిసి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా నీ విధులు నువ్వు నిర్వర్తించొద్దు అని చెప్పడానికి రాజ్యాంగం ఎక్కడన్నా ఈసీకి అధికారం ఇచ్చిందా? మేము అడుగుతున్నాం, స్పష్టంగా చూపించండి. పోలింగ్ తేదీ వరకు ఓకే, పోలింగ్ అయిపోయింది. నువ్వు సుమారు 3 నెలల పాటు సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ పెట్టుకొని ఆ 3 నెలల పాటు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పనిచేయొద్దంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి? ఇప్పుడు తీవ్రాతి తీవ్రమైన ఎండలు, తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య ఉంటుంది. ఈ ఎండలు అవ్వగానే సాగు చేసుకుంటారు రైతులు. రైతాంగానికి సాగునీరు అందించాలి. ఇవన్నీ ఎవరు చూస్తారు? అది ప్రభుత్వం బాధ్యత కాదా? ముఖ్యమంత్రి బాధ్యత కాదా? ఈయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు కదా, ఈయన రెగ్యులర్ ముఖ్యమంత్రి కదా. ఈయన 5 ఏళ్ల టర్మ్లోనే రాజ్యాంగం ఇచ్చిన 5 సంవత్సరాల పదవీ కాలం లోపే ఈయన పనిచేస్తున్నప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ కావాలి, మేము ఎప్పుడో సడలిస్తాం, అప్పుడు దాకా ఆగమంటే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు మేమేం కావాలి? మా అభివృద్ధి ఏం కావాలి? మా సంక్షేమ కార్యక్రమాలు ఏం కావాలి? మా పోలవరం ఏం కావాలి? మా రాజధాని నిర్మాణం ఏం కావాలి? ఇది వేసవకాలం, ఇప్పుడే వేగవంతంగా పనులు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు. పోలవరం పనులు కానివ్వండి, రాజధాని నిర్మాణం పనులు కానివ్వండి, ఇంకే పనులైనా సరే ఈ టైంలోనే స్పీడ్గా నడుస్తూ ఉంటాయి. మరి ఇటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి మా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని ఈ రకంగా మాట్లాడడం అనేది దారుణం. ఇక్కడే కాదు, అమెరికాలో అధ్యక్ష పదవికి 4 సంవత్సరాల పదవీ కాలం, 3.5 సంవత్సరాలకే, అంటే 6 నెలలు ముందుగానే అధ్యక్ష తరహా ఎన్నికలు, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు. అక్కడే అధ్యక్షుడిని దిగిపో, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఆపద్ధర్మం అనరు. టిల్ ది ఎండ్ ఆఫ్ ది డేట్ అమెరికన్ ప్రెసిడెంటు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా చిట్ట చివరి వరకు ఆయన రివ్యూలు చేస్తాడు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తాడు, సంక్షేమం చూస్తాడు, ఆర్డర్లు వేస్తాడు, చివరి రోజు వరకు ఉంటుంది. 6 నెలల ముందు ఎన్నికలు జరుగుతున్నాయని, ఎలక్షన్ కోడ్ ఉందని అమెరికన్ ప్రెసిడెంట్ని పని చేయకుండా అక్కడ రాజ్యాంగం కానీ అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరో నిలుపుదల చేయటం లేదు, నిలువరించడం లేదు. మరి ఇక్కడ కావాలని ఇలా చేస్తున్నారా? 10 రోజులు 15 రోజులు ఆ ఎలక్షన్ ఉండా, ఆ 15 రోజులు ఓకే, కాదంటలేదు మేము. మీరు ఈ దేశంలో జాతీయ స్థాయిలో 7 దశల్లో సుదీర్ఘ ప్రక్రియ పెట్టుకుని 7 దశలు అయిన తర్వాత 2 నెలల తర్వాత మీరు కౌంటింగ్ చేస్తానని, 2 నెలలు పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ వరకు, అంతకుముందు 1 నెల రోజులు, 3 నెలల పాటు ఈ రాష్ట్రం సుప్త శాసన వ్యవస్థలో ఉండాలా? ఏమీ చేయకూడదా? మా ప్రజలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పని పాట లేకుండా కూర్చోవాలా? ఇది చాలా తప్పు. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ నిబంధనలను మార్చుకోవాలి, మార్పు చేసుకోవాలి. మా ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, మా ప్రభుత్వాన్ని పని చేయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు ఇబ్బందుల్లో పడతారు, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకి, ప్రభుత్వానికి నిబంధనలు చెప్తోంది, మరి కేంద్రానికి చెప్పడం లేదే. కేంద్రంలో ఐబీ వాళ్ళతో కానీ, రా వాళ్ళతో కానీ, రక్షణ శాఖతో కానీ ప్రధానమంత్రి గారు అలాగే హోమ్ మినిస్టర్ పనిచేస్తున్నారు కదా. నిన్న కూడా హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈశాన్య రాష్ట్రాల్లో అరాచకం జరిగిందంటే ఆయన సీరియస్ అయ్యి హోమ్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఆదేశాలు ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వంలో హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ ఆదేశాలు జారీ చేసినప్పుడు
మా హోమ్ మినిస్టర్ ఎందుకు ఆదేశాలు జారీ చేయకూడదు, ఎందుకు రివ్యూ చేయకూడదు, మా ముఖ్యమంత్రి గారు ఎందుకు పని చేయకూడదని మేము ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కోడ్ పేరుతో పని చేయకుండా ఆపివేస్తే ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. 5 సంవత్సరాల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు విధులు నిర్వర్తించమని ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఎలక్షన్ కమిషన్ కాలరాయటమే. కనుక దీనిపైన మేధావులు, రాజ్యాంగ నిపుణులు, ఎలక్షన్ కమిషన్ ఆలోచించి అవసరమైతే ఎలక్షన్ కోడ్ని సవరించి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం భద్రత దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మా ముఖ్యమంత్రిని అలాగే మా మంత్రుల్ని పనిచేయాలని వాళ్ళని పూర్తి స్థాయిలో, ఇప్పుడు వాళ్ళు పనిచేసిన ఓటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఓటర్లు ఏం ఓట్లు వేయరు కదా, మళ్ళీ ఆల్రెడీ అవన్నీ వెళ్ళి ఈవీఎంల్లో ఓట్లు వేసి భద్రంగా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు 100 కోట్లు రిలీజ్ చేసినా, ఒక ఆదేశం జారీ చేసినా, ఓ రివ్యూ చేస్తే అది ఈవీఎంల్లోకి వెళ్ళి ఆ 100 కోట్లు ఏమైనా ఓట్లు మార్చుతాయా? ఈవీఎంలని ఈ నిర్ణయాలు ఏమైనా ప్రభావితం చేస్తాయా? కనుక ఇమ్మీడియట్గా ఈ విషయం పైన పునఃపరిశీలించాలని చెప్పి ఈసీని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న రిలీజ్ చేశారని మీ మీడియాకి ఏదో వాట్సాప్లో పంపారని చెప్పి చూసి అధికారులు భయపడిపోతున్నారు. ఈసీ తన చర్యల ద్వారా, చేతల ద్వారా అధికారులను భయపెట్టేపాటికి అధికారులు ఆటోమేటిక్గా వాళ్ళు టెన్షన్లో ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు వెళ్ళలేరు కదా. ఇవాళ చీఫ్ సెక్రటరీని ఎందుకు బదిలీ చేశారు? ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుని ఎందుకు బదిలీ చేశారు? 2 ఎస్పీలను ఎందుకు బదిలీ చేశారు? 1 కలెక్టర్ని ఎందుకు బదిలీ చేశారు? అలా భయకంపితులను చేసి ఇప్పుడు మీరు సీఎం గారు రివ్యూలకు వెళ్తే మీకేమైనా అవుద్ది? అందుట్లో వాళ్ళ కోర్టుని సహనిందితుడిని చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఆయన సహనిందితులు ఇద్దరు. విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఏదో మెమరాండం ఇచ్చాడు, ఏది నిధులు రిలీజ్ చేయొద్దు అని. ఇద్దరు జైల్లో, ఆయన జైల్లోకి వెళ్ళినట్లేడు. వీళ్ళందరూ సహనిందితులు కదా. ప్రతి శుక్రవారం జైల్లో కలిసి మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళు ఇవాళ చీఫ్ సెక్రటరీ ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సొంత ఇల్లు కింద, సొంత మనిషి కింద అయిపోయాడు. అది మేము చెప్పేది. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు కొత్త పథకాన్ని, కొత్త కార్యక్రమాన్ని ప్రకటించలేదు. ఉండ పథకాలని, ఉండ కార్యక్రమాలని రివ్యూ చేస్తున్నారు. ఇంకా ఖజానా ఎక్కడ ఖాళీ అవుద్ది, ఏం జరుగుద్ది? వాళ్ళు లేని అసలు ఖజానా ఖాళీ అయితే మేము ఇబ్బంది పడాలి రేపు, మేము కాబట్టి అధికారంలోకి వచ్చేది. వాళ్ళకు వచ్చిన పని పాట ఏముంది? వాళ్ళు అట్టా రోడ్లు పట్టుకుని తిరగటమే. ఇక నేమ్ ప్లేట్లు తయారు చేసుకుని తీసుకెళ్ళి ఇడుపులపాయలో పెట్టుకుంటమే. మా నేమ్ ప్లేట్ బ్లాక్ నెంబర్ 1లో ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. ఆ నేమ్ ప్లేట్ అలాగే కంటిన్యూ అవుద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా నేమ్ ప్లేట్ కంటిన్యూ అవుద్ది. ఆయనది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిపక్ష ఛాంబర్కి బ్లాక్ నెంబర్ 1 అని అనుకుంటా. అది కూడా ప్రతిపక్ష నేత ఛాంబర్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అని ఉంది. అది కంటిన్యూ అవుద్ది. ఆ 2 నేమ్ ప్లేట్లు కంటిన్యూ అవుతాయి. ఎవళ్ళేం కంగారు పడిన అవసరం లేదు. థ్యాంక్ యూ.